హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ పకోడీ నా స్టైల్‌లో చేయబోతున్నాను. ఎక్కువ ఆయిల్ వాడకుండా చేద్దాం. సో, దీనికోసం నేను పావు కేజీ దొండకాయ ముక్కలనైతే ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఉప్పు, కారం మీకు తగినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వాడుతున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అంటారు కదా, బియ్యపిండి ఆ పౌడర్‌ని కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని మనం ఆ గరిటెతోటి మనం కలుపుకోవాలండి. చేత్తో కాకుండా గరిటెతోనైనా కలుపుకోవచ్చు. సో, గరిటెతో అయితే బాగుంటుంది, మెత్తబడకుండా ఉంటాయి. సో, ఇవి ఒక పక్కన పెట్టేసుకుందామండి. సో, ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ప్యాన్లో హీట్ చేసుకుందాం. ఈ హీట్ అవుతున్న టైంలో మనం ఈ ముక్కలన్నిటినీ మనం ఆయిల్లో వేసి వేపించుకుందామండి. ఇవి తక్కువ ఆయిల్తో చేస్తానని చెప్పాను కదా, సో 2 సార్లు మనకి సరిపోతుంది. సో 2 సార్లు మనం ఆ ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని హీట్ చేసుకుందాం. సో ఇవి ఒక 70% వరకు మనకి కొంచెం కుక్ అయిపోయి ఉంటే సరిపోతుందండి. సో 2 అయిపోయాయి. సో 2 కూడా ఒక 70% వరకు కుక్ అయిపోయాయి. సో వీటిని మనం పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఇంకొక పెనం మీద పోపుకి కావాల్సిన ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు. అందులో పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. సో వీటితో పాటు పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కూడా యాడ్ చేసుకోండి, మీకు టేస్ట్ బాగుంటుంది పల్లీలు. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి యాడ్ చేయట్లేదండి, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆ 70% ఉడికిన దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇంకా కాసేపు మనం ఫ్రై చేసుకోవడమేనండి. చూసారా, ఎక్కువ ఆయిల్ అయితే నేను వాడలేదు, తక్కువ ఆయిల్ తోటే చాలా బాగా మెత్తబడిపోయాయి. సో నాకు ఎక్కువ ఆయిల్ వాడడం ఇష్టం లేదండి, కానీ నాన్ వెజ్లో తప్పదు. సో ఈ కొంచెం ఉడుకుతున్నట్టు టైంలో మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే అవి మెత్తబడిపోతాయి. సో సో చూసారా, కొంచెం ఇంకా దగ్గర పడితే సరిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించుకోండి, ఎందుకంటే అవి మాడకుండా కూడా చూసుకోవాలండి. మూత పెట్టుకున్నప్పుడు మీరు అక్కడే ఉండండి. సో అయిపోయింది, నాది రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం సాంబార్తో తింటే సూపర్గా ఉంటుందండి. సో నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.